హాయ్ అండి. సొరకాయ పిండి కూర చేశాను. అది ఎలా చేసానో చూపిస్తాను. లేత సొరకాయలు తీసుకోవాలి. దీనికి పైన పీల్ చేసేయాలండి తొక్కని. అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, మొత్తం పచ్చిమిర్చి ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. లేకపోతే సగం పచ్చిమిర్చి సగం కారం వేసుకోవచ్చండి. లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నా అండి నేను. ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కరివేపాకు, ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. ఒక 7-8. సొరకాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. అంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇది చపాతీలోకి, వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి చేసుకోండి ఇలా. కర్రీ ఎంతైనా తినొచ్చండి. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటారు చూడండి, వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని దేనిలో అయితే మనం వండుతామో దానిలో గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ అంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోకున్నా పర్వాలేదు, నీరు వస్తుంది చూడండి, దాంతో ఉడికిపోతే పర్లేదు. అయితే కొంచెం నేనైతే ఫస్టే వాటర్ వేసేసి పెట్టేసాను, కొంచెం బాగా ఉడుకుతుందని. మూత పెట్టేస్తే అండి సిమ్లో దగ్గరికి సగం వరకు ఉడికిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. ఈ మిక్సీ పట్టింది వేసేసుకోవాలండి. ఇది బాగా కలిపి మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలపాలి. సింపుల్ అండి, సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ హెల్త్కి కూడా సొరకాయ మంచిది. తొందరగా మగ్గిపోతుందండి అంతా, అంటే మగ్గిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. సాల్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి. అలాగే మనకు కారం కూడా తెలుస్తుందండి. కారం సరిపోయిందో లేదో చూసుకుని మీకు ఇష్టమైతే కొద్దిగా కారం వేసుకోండి. నేనైతే కొంచెం కారం వేసాను. ఒక్కొక్కరు అయితే మొత్తం పచ్చిమిర్చితోనే వండుకుంటారండి. నేను కూడా అలాగే వండాను, కాకపోతే సరిపోలేదని కొంచెం కారం వేసాను, కొద్దిగా కారం వేసానండి. మూత పెట్టేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకునండి, వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు అయినా పర్లేదండి, మంచిగా గుజ్జుగా కమ్మగా ఉంటుంది కర్రీ ఇలా వేసుకుంటే. ఇప్పటి వంట కాదండి ఇది, మా అత్తగారు చేసేవారు, బాగుండేది టేస్ట్. ఇలా బియ్యం పిండి కలిపి వేసేవారు. ఉండలు లేకుండా కలిపండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత అండి కొద్దిగా కొంచెం సేపు ఉడకాలి, 4 నిమిషాలు అలా ఉడికితే పిండి ఉడికిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసాను.
కొంచెం ఒక 3 నిమిషాలు అలాగ మూత పెట్టేస్తే అండి దగ్గరికి వచ్చేస్తుంది. ఉడకటం కూడా ఉడికిపోతుంది. పిండి వేసిన తర్వాత 3-4 నిమిషాలు ఉడికించాలి, అయితే సరిపోతుందండి. దించేసుకునండి దీనికి తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నా పర్లేదండి, ఇది బాగుంటుంది. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయితే బాగా వేగాలండి, చిటపటలాడుతూ వేగాలి. ఒక 1/2 స్పూన్ అలా ఆవాలు వేసుకుని అలాగే ఒక 1/2 స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి. తాలింపుతోనే కమ్మదనం వస్తుందండి ఇది. ఉల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి, కొంచెం కొట్టి ఒక ఎండుమిర్చి అలా వేసుకోవాలి. ఇది కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలండి. నా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఒక్కసారి మీరైతే ఇలా చేసుకుని చూడండి. ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. కొద్దిగానే వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను కొత్తిమీర. కొత్తిమీర హెల్త్కి మంచిదండి, మన బీపీని కంట్రోల్ చేస్తుంది. అందుకని కొంచెం కొత్తిమీర ఉన్నప్పుడు నేను ఎక్కువనే వాడేస్తాను. మీకు నచ్చితే ఇంత ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొద్దిగా వేసుకోండి కొత్తిమీర. అందరూ ఇష్టపడారు. అంతే అండి. వేడి వేడి రైస్లోకి మన చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎంత కర్రీ అయినా తినొచ్చండి ఇలా చేసుకుంటే. చాలా కమ్మగా టేస్ట్గా ఉండే సొరకాయ కర్రీ అండి. థ్యాంక్ యూ.